చూస్తున్నాం తెలంగాణ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కొత్త నిబంధనలను తీసుకొచ్చారు ఆలయ అధికారులు. ఇక నుంచి సాంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే దర్శనానికి రావాలని రూల్ పెట్టారు. ఈ నిబంధనను జూన్ 1 నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. ఆర్జిత పూజలతో పాటు బ్రేక్ దర్శనానికి వెళ్లే భక్తులు కూడా సాంప్రదాయ దుస్తులతో రావాలని ఆయన సూచించారు. మరోవైపు సీనియర్ సిటిజన్లకు ప్రతి మంగళవారం ఉచితంగా దైవ దర్శనం చేసుకునే అవకాశాన్ని జూన్ నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు గంట పాటు ఈ దర్శనాలు ఉంటాయని చెప్పారు. భక్తులంతా ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని ఆలయ సిబ్బందికి సహకరించాలని ఈవో కోరారు. ఈ ఆర్జిత సేవల్లో పాల్గొనే అందరు భక్తులు జూన్ 1వ తారీఖు నుండి ఎట్టి పరిస్థితుల్లో సాంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే ఈ సేవలకి హాజరు కావాలని కోరుకుంటున్నాం. అది ఖచ్చితంగా అమలు చేయడం కోసం దేవస్థానం నిర్ణయం తీసుకుంది. సో కాబట్టి ఆర్జిత సేవల్లో బ్రేక్ దర్శనానికి వచ్చిన కళ్యాణాలకు నిత్య కళ్యాణంలో పార్టిసిపేట్ అయినా వ్రతంలో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళు ఎట్లాగూ దాంట్లో వస్తున్నారు. వాళ్ళతో పాటు అకంపెనీ అయ్యే వాళ్ళైనా సరే వ్రతంలో భార్యాభర్తలతో పాటు పిల్లలు అందరూ అకంపెనీ అవుతారు. వాళ్ళు కూడా అందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి, అదేవిధంగా జోడు సేవల్లో వచ్చేవాళ్ళు, అభిషేకంలో, కళ్యాణాల్లో ఏదైనా సరే ఆర్జిత సేవలు అంటే డబ్బులు పెట్టి వచ్చే వాళ్ళందరూ ఒకటే మాట, మన వాడుక భాషలో మాట్లాడాలంటే నామినల్గా ఫ్రీ లైన్లో క్యూ లైన్లో వచ్చే వాళ్ళందరికీ కూడా మనం దీన్ని వర్తింపజేయట్లేదు. ఈ ఆర్జిత సేవల్లో వచ్చేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చి సాంప్రదాయాలను నిలబెట్టుకుందాం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారులు అయితే ఒక నిబంధన విధించారు భక్తులకి. దీనికి సంబంధించి ఈ నిబంధన ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? దీని పట్ల భక్తులు ఏమంటున్నారు పుల్లారావు? ప్రసన్న, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించేసి ఈవోగా భాస్కర్ రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక రకమైనటువంటి నిబంధనలు కూడా వెలుగులో తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల కాలంలోనే ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు సెల్ ఫోన్స్ ఎవరు కూడా తీసుకెళ్లకూడదు అని చెప్పేసి నిబంధనలు విధించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆలయంకి సంబంధించి ఎవరైతే ఆర్జిత సేవల్లో పాల్గొంటున్నారో ఆ ఆర్జిత సేవల్లో పాల్గొనే వ్యక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించి ఆ యొక్క దేవుని దర్శించుకోవాలని చెప్పేసి కూడా నూతనంగా ఆర్డినెన్స్ అనేది జారీ చేయడం జరిగింది. ఈ యొక్క నిబంధనలు అనేది జూన్ 1వ తారీఖు నుండి అమల్లోకి వస్తాయని చెప్పేసి కూడా ఆలయ ఈవో భాస్కర్ రావు చెప్పారు. ముఖ్యంగా అంటే ఫ్రీగా క్యూ లైన్స్ లో వచ్చేవారు మాత్రము ఈ సాంప్రదాయ దుస్తులతో అవసరం లేదు. ఎవరైతే డబ్బులు చెల్లించేసేసి ఆ దేవుని దర్శనానికి వస్తారో అంటే ఆర్జిత సేవల్లో పాల్గొనడానికి వస్తారో వాళ్ళు తప్పనిసరిగా మాత్రము సాంప్రదాయ దుస్తులు ధరించేసేసి తమ యొక్క సాంప్రదాయాలు నిలబెట్టుకోవాలి, అంటే సాంప్రదాయాలు నిలబెట్టుకునే విధంగా ఈ యొక్క చర్యలు చేపట్టామని చెప్పేసి కూడా ఆలయ ఈవో భాస్కర్ రావు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నిత్య కళ్యాణోత్సవం కానీ, అదేవిధంగా సుదర్శన్ నరసింహోమము, వెండిచోడ సేవ, ఆర్జిత సేవలు ఏవి ఉన్నా సరే తప్పనిసరిగా భక్తులు పాల్గొనడానికి వచ్చేటప్పుడు మాత్రము తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించాలి. ధరించిన తర్వాత ఆ విధంగా ధరించి వస్తేనే ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తామని చెప్పేసి కూడా ఆలయ ఈవో భాస్కర్ తెలియజెప్పడం జరిగింది. ఈ విషయాలందరూ కూడా భక్తులందరూ కూడా ఆలకించాలి. తప్పనిసరిగా ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా మేము తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయాలను గౌరవించాలి, ఆ విధంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ కొత్త నిబంధనలు తీసుకొస్తున్నాము. తప్పనిసరిగా భక్తులు కూడా సహకరించాలని చెప్పేసి కూడా ఈవో భాస్కర్ రావు చెప్పిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ పుల్లారావు.